వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భారత్లోని ఘనా హై కమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబెరీ డాన్సో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్వాసి ఒబెరీ డాన్సో హైదరాబాద్లో పర్యటించడం ఇదే మొదటిసారి. పరస్పర సహకారంపై సీఎం రేవంత్ రెడ్డితో వీరు చర్చించారు. విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, వాణిజ్యం వంటి రంగాలలో ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వీరు చర్చించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ జరిగింది. ప్రజల నుంచి మంత్రి నారా లోకేష్ వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైట్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్మెంట్ కల్పించి ఆదుకోవాలని యజమానులు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ, నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. లాక్హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో సూపర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో తెలంగాణను పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతినే రాజధాని కొనసాగించడం వల్ల ఖర్చు భారీగా అవుతుందని, అదే మావిగన్కు చాలా తక్కువ అవుతుందని స్పష్టం చేశారు. ప్లాన్ ఏలో భాగంగా తన హయాంలో 3 రాజధానులను ప్రతిపాదించామని, ఇప్పుడు ప్లాన్ ఇస్తున్నామని రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించేందుకు తాను పాల్గొబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలతో తాము మమేకం అవుతామని ఆయన స్పష్టం చేశారు. మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు
మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు. నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2 మచిలీపట్నం పోర్టును తామే ప్రారంభించామని అందువల్లే మావిగన్ను ప్రతిపాదిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపే రాజధాని గ్రోత్ కారిడార్గా మావిగన్ను సూచించామని జగన్ వెల్లడించారు. అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, చదరపు అడుగుకు 14,000 ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 3.52 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం. మనం ఎంత బాగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడమే తమ సిద్ధాంతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విమర్శించేది లేదన్నారు. మై టీడీపీ యాప్ టాప్ 10 ఫార్మర్లతోనే మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉత్తమ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మరింతగా కష్టపడాలని, టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా కల్పించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరీ చేస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ రంజిత్ కుమార్ ఆయన అనుచరులు చేశారు. కండువా కప్పి జాగృతిలోకి కవితని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తు చరిత్రను మార్చే రోజు ఏప్రిల్ 25 అవుతుందని కవిత ఉద్ఘాటించారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తానని పేర్కొన్నారు. ఇంకొక ఊరి పోయే క్రమంలో ఎక్కడ దాడులు చేస్తారో మా అన్న మీద అని చెప్పేసి బండ్ల మీద 2 వీలర్స్ మీద మళ్ళీ ఒక ఊరు దాకా వచ్చి వదిలేసి అక్కడి నుంచి మరో గ్రామం పోతుంటే అక్కడి నుంచి ఒక 30-40 బండ్ల మీద వదిలేసి వెళ్ళేవారు. చివరికి నా చెప్పడం మా కార్యకర్తల అభిష్టం కూడా అట్లే ఉన్నది. సామాజిక తెలంగాణకు, సర్వోదయ తెలంగాణకు కట్టుబడినటువంటి కవిత కద్వయంలో వేయాలని చెప్పి వేయాల్సిందని చెప్పేసి మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ మెయింటైన్ చేయడం, ఇక్కడ బీజేపీని మెయింటైన్ చేయడం, కానీ తెలంగాణ ప్రజల్ని మాత్రం మోసం చేయడం, మభ్యపెట్టడం ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీద మామూలు యుద్ధం కాదు, భారీ యుద్ధం చేయాలి. మొన్న వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అస్తవ్యస్త పరిస్థితులు, ఇబ్బంది, నిర్లక్ష్యం, తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ బయోమెట్రిక్ హాజరు పరిశీలించి గైర్హాజరైన వైద్యులకు వెంటనే మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. వార్డులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై సూపరింటెండెంట్ను మందలించి పారిశుధ్యాన్ని తక్షణమే మెరుగుపరచాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల సరఫరా వివరాలు తెలుసుకుని పేదలకు మెరుగైన వైద్యంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. అది ఐడియా వాళ్ళకి నచ్చలేదు, గ్రామస్తులకు నచ్చలేదు. ఏంటంటే అన్ని మండలాలకు కానీ నా కాన్ఫిడెన్స్తో చేస్తే వాళ్ళకి నచ్చలేదు. అలా నేను అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నాకు భూములు ఉన్నాయని రాంగ్ ప్రొజెక్ట్ చేస్తాను. అన్ని మండలాలకు సెంట్రల్ ప్లేస్. అది నేను దూరదృష్టితో చూసిన వీళ్ళు దాన్ని రాంగ్ కాన్సెప్ట్ తీసుకుంటారు. నేను వాళ్ళు రేపు చూస్తాను మేడం. మీరు చూడండి, 2-3 స్టూడెంట్స్ అంటే కష్టం. పాత బిల్డింగ్ మున్సిపాలిటీ హైదరాబాద్ మల్కాజిగిరి జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్న అధికారులను అడ్డుకున్నారు దుకాణదారులు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కోమటి రవి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అనుక్షణం అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీసు కూల్చివేయడం హేయమైన చర్య అని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సిపిఎం పార్టీ ఆఫీసును కూల్చివేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగుపై రైల్వే బ్రిడ్జి పనులు చేస్తుండగా 3 కార్మికులు జారిపడ్డారు. వీరిలో ఒకరు మధ్యలో ఇరుక్కుపోగా వైద్యులు స్పాట్కు చేరుకుని అక్కడే చికిత్స చేస్తున్నారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వాగుపై 3వ రైల్వే లైన్ నిర్మాణం కోసమై కొత్త వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండగానే ప్రమాదం సంభవించింది. స్థానికులు, తోటి కార్మికులు గాయపడిన 2 కార్మికులను శిథిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ये देखो भैया नीला वाला వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూటుతో రాజు అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లో నుంచి విద్యుత్ వైర్ల మధ్య నిప్పు చెలరేగి మంటలు అంటుకోగానే కుటుంబం సభ్యులు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇంకో పక్కన ఎవరు ఇల్లు లేదు కాబట్టి సరిపోయింది. ఇల్లు ఇటు ఉంటే మంట చేయాలి, ఇంకా వాళ్ళ అయితే నీళ్ళన్నా తేకొచ్చి కడుక్కోవాలి అక్కడ. మరి ఇంకేం చేస్తావు నువ్వు? గ్యాస్ సిలిండర్ ఉన్నది అంతా ఏంటంట. ఎవరా లోపలికి వీడియో తీస్తున్నారు? ఇంకో పక్కన ఎవరు ఇల్లు లేదు కాబట్టి సరిపోయింది. ఇల్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన నామినేషన్ను దాఖలు చేశారు. కోల్కతాలోని సర్వే బిల్డింగ్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుండే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం బయటకు వచ్చిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో P&K ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో సెంట్రల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ P&K ఎరువులకు 41,543 కోట్ల రాయితీకి కేబినెట్ ఆమోదం ముద్రవేసిందని పేర్కొన్నారు. భారతదేశ ఇంధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనున్న రాజస్థాన్ రీఫైనరీ ప్రాజెక్టుపై కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 34 करोड़ 41,534 करोड़ रुपए का टोटल सब्सिडी का रहेगा खरीफ के लिए। पिछले खरीफ सीजन से करीब 4,317 करोड़ रुपए एक्स्ट्रा सब्सिडी आएगी। जो न्यूट्रिएंट बेस्ड सब्सिडी में इंडिविजुअल न्यूट्रिएंट के लिए जो अमाउंट तय होता है रुपीस पर किलोग्राम NPK और S, ये अमाउंट आपके सामने लिखे हैं। N के लिए 47.32 रुपीस पर किलो, P के लिए 52.76 रुपीस पर किलो, K पोटेशियम इसके लिए 2.38 रुपीस पर किलो, सल्फर के लिए 3.16। కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి కూడా యథాతథంగా ఉంచింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈసారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నామని ప్రకటించారు. కాగా అంతర్జాతీయ పరిస్థితులపై RBI గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పలు సవాళ్లు ఎదురవుతున్నాయని, వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9%గా నమోదు కావచ్చని అంచనా వేశారు. Ceasefire was announced today and the disruption in global supply chains. Before the outbreak of the West Asia conflict, India's macroeconomic fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand shocks. Global growth faces increasing downside risks as the sharp rise in energy prices and shortages, some of which we saw a correction today in the prices of energy, and shortages of inputs for various industries have stoked inflation fears and pushed up the geopolitical risk premium in the oil markets. Heightened uncertainty precipitated by the ongoing conflict is weighing on the outlook. Safe haven flows have exerted depreciation pressure on currencies of major economies as the US dollar strengthened, while commodity prices such as of metal and gold have moderated. Financial markets have become more volatile. Equities registered a broad-based correction. Sovereign bond yields ceasefire was announced today and the disruption in global supply chains. Before the outbreak of the West Asia conflict, India's macroeconomic fundamentals. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.